చెట్టుపైనున్న పక్షి ఊగుతున్న కొమ్మల్ని చూసి భయపడదు, ఎందుకంటే అదే జీవితం కాబట్టి. తమిళ దళపతి విజయ్ కూడా అదే పంథాలో వెళ్ళారు. తన ఎదురుగా ఎంత బలమైన ప్రత్యర్థులున్నా కూడా వెనుతిరగలేదు. ఏదైతే అదైంది, మొదటి అడుగైతే పడాల్సిందే అన్నట్టుగా రాజకీయ చదరంగంలోకి దూకారు. కట్ చేస్తే 2026 ఎన్నికల ఫలితాల్లో పెను సంచలనమయ్యారు. ఫలితాల్లో సునామీ క్రియేట్ చేశారు. కింగ్ మేకర్ అవ్వచ్చులే అన్న వాళ్ళ అంచనాలను తల్లకిందులు చేస్తూ కింగ్ అయ్యాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే, తమిళనాడులో విజయ్ కొత్త పార్టీ పెట్టాడు అనగానే విపరీతమైన హేళన. శుభ్రంగా సినిమాలు చేసుకోక ఎందుకంట వీడికి అంటూ తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ చులకన చేసి మాట్లాడారు. అయితే విజయ్ పైన వాగిన వాగుడికి తన విజయంతోనే సమాధానమిచ్చాడు తమిళ దళపతి జోసెఫ్ విజయ్. తన విజయ దుందుబితో చాలామంది నోట మాట రాకుండా చేశాడు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం తల్లకిందులు చేస్తూ కింగ్ మేకర్ కాదు, తానే కింగ్ అనిపించుకున్నాడు. సింగిల్గానే పోటీ చేసి ఎవరి మద్దతు లేకుండా సింగిల్గానే గవర్నమెంట్ని ఫామ్ చేసే దిశగా దూసుకుపోతున్నాడు విజయ్. అయితే విజయ్కి తమిళనాడులోనే కాదు తెలుగులోనూ బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పోల్చుతూ అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి. పవర్ స్టార్ పొత్తు పెట్టుకొని డిప్యూటీ సీఎం అయితే, అక్కడ విజయ్ ఎవరితోనూ పొత్తు లేకుండా సింగిల్గానే పోటీ చేసి సీఎం కుర్చీ వైపు అడుగులు వేస్తుండడంతో ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి విజయ్కి మధ్య పోలికలు, వారు అనుసరించిన విధానాలు, ఎంచుకున్న మార్గాలపైన చర్చలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పి కింగ్ మేకర్గా నిలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్థానంతో విజయ్ని పోల్చుతూ విశ్లేషణలు మొదలయ్యాయి. దక్షిణాది నుంచి సినిమా స్టార్లు రాజకీయాల్లోకి రావడం అనేది కొత్తేం కాదు. కానీ స్టార్ హీరోలుగా తమ కెరీర్ని పీక్స్లో ఉన్న టైంలోనే సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినోళ్లే విజయ్, పవన్ కళ్యాణ్లు. ప్రశ్నించడానికే వచ్చానని పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే, ప్రశ్నించడంతో పాటు చేసి చూపించడం కోసమే వచ్చానన్నాడు విజయ్. ఇక్కడ ఇద్దరి లక్ష్యం వ్యవస్థలో మార్పు తీసుకురావడమే. కాకపోతే పవన్ కళ్యాణ్ పొత్తులతో పాలిటిక్స్ చేస్తే, విజయ్ మాత్రం ఒంటరిగానే ఢీకొట్టాడు. అవును, ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు విజయ్ కానీ ఇద్దరికి యూత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిగిలిన రాజకీయ పార్టీలు ఏవైనా పొలిటికల్ మీటింగ్స్ పెడితే యువతని ఆకర్షించడానికి పెద్ద ధన ప్రవాహం అవసరం. కానీ వీళ్ళిద్దరికీ ఒక్క పిలుపు చాలు, అదే వీరి బలం, బలగం. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి 10 ఏళ్లకు పైగా సమయం పట్టింది. 2019 ఎన్నికల్లో 175కు గాను 136 స్థానాల్లో పోటీ చేసి 120 చోట్ల డిపాజిట్లు గల్లంతు. గతంలో పీఆర్పీ గెలిచిన స్థానాల్లో కూడా డిపాజిట్లు దక్కలేదు. పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడం అదో పెద్ద ట్రాక్ రికార్డ్. అయితే 2019 ఘోర పరాజయం తరువాత వెనదిరగకుండా క్షేత్రస్థాయిలో పోరాడి 2024లో కింగ్ మేకర్ అయ్యాడు. కూటమితో కలిసి 21 స్థానాల్లో పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడంలో భాగమయ్యారు. తాను తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటు విజయ్ అలా కాదు, పవన్ కళ్యాణ్ మాదిరిగా దశాబ్దాల పాటు ఎదురు చూడకుండా, పొత్తుల జోలికి పోకుండా సింగిల్గానే ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి దిగారు. 234 స్థానాల్లోనూ పోటీ చేసి 118 మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకొచ్చి సీఎం కుర్చీ పైన కర్చీఫ్ వేశారు. పవన్ కళ్యాణ్ భావజాలాలతో మార్పులు చాలానే జరిగాయి. అన్ని మతాలు, అన్ని కులాలు ఒక్కటేనంటూ మొదట్లో చెప్పినా తరువాత కరుడు గట్టిన సనాతనవాదిగా మారారు. బీజేపీ పొత్తుతో జై హిందూ నినాదాన్ని వినిపించారు. పవన్ పాలిటిక్స్ సనాతన ధర్మం, సామాజిక న్యాయం చుట్టూ తిరిగింది. విజయ్ మాత్రం జాతీయవాదం, ద్రావిడ భావజాలంతో కూడిన సెక్యులర్ పంథానికి ఎన్నికల అజెండా మార్చుకున్నారు. అంబేద్కర్ వాదం, పెరియార్, కామరాజ్ వంటి లీడర్స్ని తన రోల్ మోడల్గా ప్రకటించుకొని ఒకే పంథాలో తన వాయిస్ని వినిపించారు. జనసేన పార్టీని స్థాపించి రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీల మధ్య తన ఉనికిని చాటుకున్నారు పవన్ కళ్యాణ్. అటు విజయ్ కూడా తమిళనాట పాతుకుపోయిన డిఎంకే, ఏఐడిఎంకే వంటి దిగ్గజ పార్టీల కంచుకోటల్ని బద్దలు కొట్టారు. పవన్ కళ్యాణ్ ఓటమి నుంచి నేర్చుకున్న పాఠంతో సరైన సమయంలో సరైన పార్టీలతో పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వస్తే, విజయ్ వచ్చి రావడంతోనే పొత్తుల జోలికి పోకుండా సింగిల్గానే పోటీ చేసి బార్ వన్ సైడ్గా మార్చేశారు.
పవన్ 21 స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎం అయితే విజయ్ 234 స్థానాల్లో పోటీ చేసి చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని సాధించారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితులు ఒడిదుడుకుల్ని విజయ్ చవిచూడకుండానే గ్రాండ్ విక్టరీ సాధించారు. పవన్ తన తొలి ఎన్నికల్లో సినిమా ఇమేజ్ని ఓట్లుగా మలుచుకోలేకపోయారు. కానీ విజయ్ తన ఇమేజ్ని ఓట్లుగా మార్చుకోవడంతో పాటు తన ప్రత్యర్థుల ఇమేజ్ని సైతం తన వైపు తిప్పుకున్నారు. విమర్శలు చేస్తున్న వారు ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తున్నారని జనసేన మద్దతుదారులు వాదిస్తున్నారు. 2019 ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో పోరాడి 2024 ఎన్నికల్లో 21 స్థానాలకి 21 స్థానాలు స్ట్రైట్ రేట్ సాధించి చరిత్ర క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తన రాజకీయ పరిణితిని చాటుకుంటున్నాడు. ఒక నటుడు తొలి ఎన్నికల్లోనే గెలవడం గొప్ప విషయం కావచ్చు, కానీ ఓడిపోయిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు నిలబడి శూన్యం నుంచి శిఖరానికి చేరడం పవన్ కళ్యాణ్ సాధించిన అసలైన విజయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విజయ్ గెలుపును పవన్ కళ్యాణ్ను తక్కువ చేయడానికి వాడడం వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ సాధించిన విజయం ఒక నూతన అధ్యాయం అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సాగిస్తోన్న ప్రయాణం ఒక నిరంతర పోరాటం. ఏదేమైనా దక్షిణాది రాజకీయాల్లో వెండితెర కథానాయకులు ప్రజల మనసును గెలుచుకొని నిజ జీవితంలోనూ మాస్ లీడర్లుగా అవతరించడం ప్రజాస్వామ్య వైవిధ్యానికి నిదర్శనం. ఒకరి గెలుపును మరొకరిని కించపరచడానికి వాడడం కంటే ఇద్దరి పోరాట పటిమను గుర్తుంచుకోవడమే సరైన రాజకీయ విశ్లేషణ. దీని మీద మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.